సుగంధపాల వేర్లు ఈ పేరెప్పుడైనా విన్నారా? వీటి ఉపయోగాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధిపాల మొక్క అద్భుతం చేస్తుంది. శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధపాల వేర్లు అనేక ఇతర ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీనిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సుగంధిపాల మొక్క వేరు చక్కని సువాసనను కలిగి ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించగా ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఈ సుగంధిపాల వేర్లు మనకు ఆయుర్వేద షాపుల్లో అమ్ముతుంటారు. ఇది అనేక రకాలుగా లభిస్తుంది. ఒకటి నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి, ఇలా అనేక రకాలుంటాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో ఉండే వేడి అంతా పోయి చలువు చేస్తుంది. అధిక వేడితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. సుగంధిపాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. సుగంధిపాల వేర్ల కషాయాన్ని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఈ సుగంధిపాల మొక్క వేరును శుభ్రంగా కడిగి నేరుగా నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. సుగంధిపాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు కాంతివంతంగా కూడా తయారవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. సుగంధ వేర్లతో తయారు చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల మనం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాము. సుగంధ వేర్లతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా మన దరిచేరకుండా ఉంటాయి. ఈ విధంగా సుగంధ వేర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వీటిని వాడడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సుగంధ వేర్లతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కషాయం తయారీకి కావలసిన పదార్థాలేమిటి? ఈ కషాయాన్ని తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సుగంధ వేర్లతో కషాయాన్ని తయారు చేసుకోవడానికి 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెరడు పొడి, 4 మిరియాలను, 2 యాలకులను, ఒక చిన్న అల్లం ముక్కను, 10 పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి అందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాలకులు వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత వడకట్టి అందులో పుదీనా ఆకులు, తేనె వేసి కలిపి తాగాలి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంస్కృతంలో శారివ అంటే సుగంధ అని అర్థం. దీన్నే తెలుగులో సుగంధపాల అంటారు. ఇది మంచి సువాసననిస్తుంది. ఇది శరీరాన్ని చల్లపరచడమే కాకుండా రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఎన్నో రకాల చర్మరోగాల్లో హెర్బల్ ఫేస్ ప్యాక్లలో దీన్ని వాడతారు. దీని ఫేస్ ప్యాక్లు వాడడం వల్ల ముఖంపై మెరుపులాంటి కాంతి రావడంతో పాటు ముఖమంతా తేజోవంతంగా ఉంటుంది. ఇది మొటిమలు, నల్లని మంగుమచ్చలు, చర్మంపై గీతలు లాంటివి తగ్గిస్తుంది. ఇంకా చికెన్ ఫాక్స్ ద్వారా ముఖంపై వచ్చే చిన్న చిన్న గుంతలను కూడా అద్భుతంగా తగ్గిస్తుంది. ఈ మొక్క యొక్క వేరు కాళ్లపై వచ్చే అల్సర్లు మరియు వాపులు తగ్గిస్తుంది. ఆడ, మగాలో మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, కొద్దిపాటి వాపును నిర్ణీత కాల వ్యవధిలో తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. వైద్యుల పర్యవేక్షణలో ఈ మొక్క యొక్క వేర్లను తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది. మూత్ర విసర్జన సులభంగా అవుతుంది. రక్తదోషం వల్ల వచ్చే రకరకాల వ్యాధుల్లో భాగంగా శరీరంలో ఏర్పడే విషపదార్థాలను బయటకు పంపించి శరీరంలోని కణజాలంలో కొత్త ఆరోగ్య కళను ఏర్పరుస్తుంది. ఇంకా సుగంధపాల వేర్లతో పాటు తిప్పతీగ, మంజిష్ఠ కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల శరీరంలోని నరాల వ్యవస్థ అంతా శుభ్రపడి నెగటివ్ ఎమోషన్స్ రాకుండా నర్వస్ సిస్టంలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. పక్షవాతం, డయాబెటీస్, న్యూరోపథీ, చేతిలో తిమ్మిర్లు లాంటి నరాల జబ్బులు కూడా తగ్గిస్తుంది. ఇంకా స్త్రీ పురుషుల్లోని సెక్షువల్ ఆర్గాన్స్పై టానిక్లా పనిచేస్తుంది. అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన సెక్షువల్ హార్మోన్స్లను స్టిమ్యులేట్ చేసి స్త్రీలలో ఆరోగ్యకరమైన అండాల విడుదలకు, పురుషుల్లో ఆరోగ్యకరమైన వీర్యకణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. సుగంధపాల వేర్లను కషాయం కాచేటప్పుడు సన్నని మంటపై కాచాలి. ఎక్కువగా కాస్తే ఔషధ గుణాలు తగ్గిపోతాయి. ఈ వేసవికాలంలో దీనిని ఎక్కువగా తీసుకుంటే చలువ చేస్తుంది.
వడదెబ్బ నుంచి కాపాడుతుంది, ఎండవేడిమి వల్ల వచ్చే వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. నిజంగా ఈ వేసవిలో ఇది ఒక వరం లాంటిది. అందుకే అందరూ తప్పకుండా దీన్ని తీసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందండి.